అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాదు నేను, ఆశలు పంచుకోరా అమ్మలాంటి దాన్ని నేను, నీ వేలు పట్టుకొని ఆలినైతే కదరా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సింగర్ శ్రీ పెండియాల ప్రసన్న ఉన్నారు, అలాగే సంతూ డాడీ శేషు గారు కూడా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. మహిళల గురించి మాట్లాడుకోవాలంటే సమానత్వమే. ఇప్పుడు అది ఉంది కాబట్టి అన్ని రంగాల్లో మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ సక్సెస్ రాణిస్తున్నారు. మనం వాళ్ళని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోగలుగుతున్నాం. గతంలో అయితే ఇలా అలా వివక్షకు గురవటం, పురుషులు ఎక్కువ మహిళలు తక్కువ ఇలాంటివన్నీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో వాస్తవ పరిస్థితులు కూడా కొన్ని చోట్ల మహిళలు ఇప్పటికీ కూడా అణిచివేయబడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే మహిళలు ఎక్కడైనా సంతోషంగా రాణించాలి అనుకుంటే, వాళ్ళు అనుకున్నది సాధించాలి అనుకుంటే అర్థం చేసుకునే భర్త ముఖ్యం, తర్వాత ప్రేమించే తల్లిదండ్రులు. వీళ్ళుంటే మాత్రం ఉమెన్ లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది, అందులో తిరుగే లేదు. కాకపోతే కొన్ని ఘటనలు మనల్ని చాలా బాధ పెట్టిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా మహిళలు ఉన్నారా అనిపిస్తోంది. సో అలాంటి సిచ్యువేషన్స్ని మరొక్కసారి మీ అందరి ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలా మంచి పదాలతో లిరిక్ ఎంత బాగుందంటే, ఇక్కడ కూడా మహిళల బాధలు మహిళలే చెప్పట్లేదు, మహిళల బాధలు పురుషులే చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా సినిమాల్లో స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, అక్కడ కూడా మనకి పురుషులే మహిళలు పడుతున్న బాధల్ని చూపిస్తున్నారు. చాలా పాటలు రాసే వాళ్ళు కూడా పురుషులే మహిళల వ్యతల్ని, మహిళల బాధల్ని మనకి వినిపిస్తున్నారు, చూపిస్తున్నారు. కాబట్టి ఒక మంచి పాట ఏదైతే లిరిక్ రైటర్ ఉన్నారో మనతో పాటు సంతూ డాడీగా చాలా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన తెలియలేని వాళ్ళు అంటూ ఉండరు. కాకపోతే మరొకసారి ఆయన పదాలతో ప్రతి ఒక్క మహిళలనే కాదు అందరినీ కనెక్ట్ చేస్తున్నారు. సో ఈమె గాత్రంతో ఆ పాట ఎంత అద్భుతంగా జనాల్లోనికి వెళ్తుందో పాట ద్వారా పాటను పాడించుకొని ఆ తర్వాత మాట్లాడదాం. ఓకేనా? అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాదు నేను, ఆశలు పంచుకోరా అమ్మలాంటి దాన్ని నేను, నీ వేలు పట్టుకొని ఆలినైతే కదరా, నీ పక్క పంచుకొని తల్లినైతే కదరా, గడియకు గాను గెద్దుల సేవ చేస్తే నీ కదరా, అడుగులో తోడు నీడగా కాపు కాస్తే నీ కదరా, గోరంత ప్రేమ పంచవేర మగాడా, కాస్తంత జాలి చూపవేర మొగుడా, అర్థం చేసుకోరా ఆట బొమ్మను కాదు నేను, ఆశలు పంచుకోరా అమ్మలాంటి దాని నేను. ఎక్సలెంట్. అంటే నిత్యం చూస్తూనే ఉంటారు ఒక మహిళ అంటే జీతానికి పనిచేసే మహిళలే కాదు, ఇంట్లో జీతం తీసుకోకుండా మహిళలు ఉదయం లేచింది మొదలు వాళ్ళకి ఒక్క టార్గెట్ కాదు, పిల్లలు, అత్త మామ, అమ్మ నాన్న, భర్త, తన హెల్త్ చూసుకోవాలి. ఇన్ని మనం చూస్తున్నా కూడా ఇంట్లో ఖాళీగానే కదా ఉంటారు అని ఎంత ఈజీగా అనేస్తూ ఉంటారు కదా. సో ఒక్కొక్కసారి ఇలాంటి పాటల ద్వారా వాళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకోపోతే ఇంకా ఈజీగా తీసి పడేస్తూ ఉంటారు మహిళల కష్టాల్ని. ఎక్సలెంట్ అండి. మీ గాత్రంతో ఎంత అద్భుతంగా పాడారో. సో ఒక మగవాళ్ళ ఉండి ఆడవాళ్ళ కోసం వాళ్ళు పడుతున్నది ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ మీరు ఆ రైటింగ్ అనేది రాదు. సో ఎందుకు అనిపించింది? ఎస్, సంతూ డాడీ శేషు గారు, ఎందుకు ఈ పాట రాయాలనిపించింది మీకు? ఫస్ట్ చాలా థ్యాంక్స్ మేడం. ఐ డ్రీమ్ తరపున మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు, మా పాటని నిజంగా మీ ద్వారా ఈ పాట ఒక ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాట రాయటానికి నేను జనరల్గా చాలా పాటలు రాస్తూ ఉంటాను మేడం, ఓన్గానే రాసుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా పాట రాయాలనుకోండి, డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ట్యూన్ ఇస్తారు, ఈయన లిరిక్ రైటర్ పాట రాసి వాళ్ళకి అందిస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ నేనే ఆ కాన్సెప్ట్ నేనే క్రియేట్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేసుకొని, ఐడియా నేనే డెవలప్ చేసుకొని పాట రాసుకొని, నేను యాక్చువల్గా లాస్ట్ ఇయరే ఒక పల్లవి రాశాను మేడం దీని గురించి. యాక్చువల్గా ఈ రోజు ప్రాజెక్ట్ కాదు, లాస్ట్ ఇయర్ ఇదే ఉమెన్స్ డేకి ముందు రోజు నేను పల్లవి రాసుకున్నాను. కానీ అప్పుడు చేయడానికి అప్పుడున్న పరిస్థితుల్లో నాకు అనుకూలించలేదు.
సడన్గా ఇలా ఏం చేయలేకపోయాము, ఈసారి తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో శివగారు మా మ్యూజిక్ డైరెక్టర్ ఈ పాట ఈరోజు ఇంత బాగా వచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ శివలీలా శివ గారు, మేడం గారు ప్రసన్న గారు, వీళ్ళిద్దరు సహకారంతో ఈ పాట ముందుకు వెళ్ళగలిగింది. ఈ ఈ ఉమెన్స్ డేకి నేను ఎలాగైనా ప్రయత్నం చేయాలని చెప్పి శివగారికి కాల్ చేశాను. సరే ఇలా ఉంది, పాట ఉంది, నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పటివరకు చాలా పాటలు చేసాము, సమాజానికి పనికొచ్చేది అంటే మనం మార్చుతామా మార్చలేమో అనేది పక్కన పెడితే ఒక ఆడపిల్ల ఆవేదన. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింట్లో అమ్మ నాన్న మధ్య, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య హ్యాపీగా ఉండి ఏమీ తెలియకుండా అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ భర్త, అత్తమామలు, మరుగులు, బావలు, ఆడపడుచులు వీళ్ళందరితో అందరినీ వాళ్ళందరితో తను ఎలా సర్వైవ్ అవుతూ తనకు పుట్టిన బిడ్డల్ని చూసుకుంటూ చదివించుకుంటూ భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు భర్త ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. అప్పటి వరకు తను ఏం చేస్తుంది అనేది ప్రపంచానికి తెలియదు. భర్త ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేసావు, ఖాళీగానే ఉన్నావు కదా అని ఒక్క మాట అనేసరికి ఆ మాట గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుందండి. ఆ ఒక్క మాటను పట్టుకుని పాట రాశాను. జనరల్గా డ్యూటీకైనా ఒక అవర్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళు రిలీఫ్ కోసం చాలా యాక్టివిటీస్లో ఉంటారు. బట్ రిలీఫ్ లేకుండా నేను కష్టపడుతున్నాను అని ఫీల్ కూడా అవ్వకుండా ఇది నా బాధ్యత, నా రోల్ అని భావించేది ఒక్క ఉమెన్ మాత్రమే. సో మీ రీల్స్ కూడా చూశాను, అందులో మీరు కూడా ఏంటంటే ఒక అర్థం చేసుకోలేని ఒక మగవాడు ఎలా బిహేవ్ చేస్తారో అలా, కానీ అదే మీరు ఈ పాట ఎందుకు రాశారు అన్నప్పుడు మేము మాటలు వింటూ మీ వైఫ్ అక్కడ కన్నీళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఎందుకు అనిపించింది అసలు? ఇప్పుడు నేను ఒక అమ్మకి కొడుకుని, ఒక చెల్లికి అన్నని, ఒక భార్యకి భర్తని, ఒక బిడ్డకి తండ్రిని నేను చూస్తాను కదా మేడం సిచ్యువేషన్స్. నేను నా చుట్టుపక్కల నాకు ఎదురయ్యే పరిస్థితులు ఒక రైట్ అంటే మనం ఈ రచన ఎప్పుడైతే ప్రారంభిస్తామో మన ఊహలు అనేవి జెన్యూనిటీ వైపు ఎలా వెళ్ళగలిగితే బ్రెయిన్కి, ఇప్పుడు మనం వేప విత్తనం నాటితే వేపకాయలు వస్తాయి, అలా బ్రెయిన్లో మనం ఏదైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అదే డెవలప్ చేస్తాం. సో నా బ్రెయిన్కి అది తీసుకున్నప్పుడు తెలియకుండానే ఇలా ఉంది సొసైటీ, ఇలా ఉంది సొసైటీ, అలాగలా సిచ్యువేషన్స్. కొన్ని సందర్భాల్లో మనం మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలు ఒక్క పాటలో చెప్పొచ్చు. ఈవెన్ ప్రసన్న పాడిన విధానం ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఉమెన్లో మీరు ఎంతో అద్భుతాన్ని, బ్యూటీని చూడగలుగుతారు అని. ఎక్సలెంట్, చాలా బాగుంది అసలు వాయిస్. ఈ పాటలో చరణాల్లోకి వెళ్తే మేడం ఒక 2 లైన్స్ కరెక్ట్గా హార్ట్కి అలా టచ్ అవుతాయి మేడం. ఏమంటామంటే పేగుబంధాన్ని తాళిబంధంతో తెంచేసి తర్వాత అర్ధ భాగాన్ని వ్యర్థ భాగంగా చూస్తున్నా. ఈ 2 లైన్స్ మేడం మీరు ఒకసారి పాడండి, అవి చాలా బాగుంటుంది. వాయిస్తో వింటేనే బాగుంటుంది. పేగుబంధాన్ని తాళిబంధంతో తెంచేసి ప్రేమ బంధాన్ని ఆలిబంధంతో పంచేసి నీ గడప తొక్కిన పసిడి బొమ్మను. అర్ధ భాగాన్ని వ్యర్థ భాగంగా చూస్తున్నా, భర్త భారాన్ని స్వార్థ బానిసగా మోస్తున్నా, నీ వెనుక నడిచే అర్ధ భాగాన్ని వ్యర్థ భాగంగా చూస్తున్నా, భర్త భారాన్ని స్వార్థ బానిసగా మోస్తున్నా, నీ వెంట నడిచి నీ వెంట నడిచిన గడుసు గుమ్మను, నీ వెంట నడిచిన గడుసు గుమ్మను. ఎక్సలెంట్. పసిడి బొమ్మ. నిజానికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా అక్కడ మాత్రం చాలా అపురూపంగా పెరుగుతూ ఉంటుంది అమ్మాయి అనేది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అపురూపంగా ఉన్న ఆ బొమ్మని ఎలా చూస్తారు అనేది భర్తలోనే ఉంటుంది. ఎక్సలెంట్. ఆ వర్డ్స్ కూడా చాలా బాగా రాశారు. సో ఏమనిపిస్తూ ఉంటుంది అంటే సొసైటీకి ఏదో ఒకటి స్ట్రాంగ్గా చెప్పాలి అనిపిస్తూ ఉంటుందా ఇలాంటి పాటల ద్వారా? ఒక నిమిషం. సో ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రీల్స్ ద్వారా చాలా మెసేజ్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఒక్క పాట ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా సక్సెస్ అయ్యానని ఈ పాట అంటే వీడియో మిలియన్స్లో వచ్చినాయా, ఎక్కువ మందికి రీచ్ అయింది అనేది పక్కన పెడితే మేడం,
సక్సెస్ అయ్యానని నేను అనిపించింది మేడం. జనరల్గా ఈ పాట ఆడవాళ్ళకి నచ్చుతుంది, మగవాళ్ళకి కోపం వస్తుందేమో అనుకున్నాను మేడం, అంటే చేసినప్పుడు. బట్ నాకు మగవాళ్ళ నుంచే కాల్స్ వస్తున్నాయి మేడం, గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. పాట అంటే మగాళ్ళలో చేంజ్ వచ్చినట్టే కదా, ఒక్క ఫోన్ వచ్చినా కూడా మనం సక్సెస్ అయినట్టే కదా. చేంజ్ కాకపోయినా రిసీవింగ్ లో పాజిటివ్, చాలా పాజిటివ్నెస్. అంటే నాకు ఎన్ని కాల్స్ అంటే మగవాళ్ళు ఎక్కువ కాల్స్ చేసి చాలా బాగుంది, నాకు హార్ట్ టచింగ్ గా ఉంది, గూస్ బంప్స్ వస్తున్నాయి, నేను ఏడ్చానని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుంది. మనం ఆడవాళ్ళ కోసం రాసాం అనుకున్నాం, కానీ అది మగవాళ్ళు కూడా రిసీవ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్సలెంట్ అండి, సూపర్. సో ఇక్కడ మనం పాట అంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కొంచెం కాదు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఆటోమేటికలీ చాలా బ్యూటీ కనపడుతూ ఉంటుంది. ఇంకా మీరు డబల్ పనులు చెప్పండి, హ్యాపీగా నవ్వుతూ స్మైలీగా చేసేయడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే మనం వీళ్ళు ఒక పని మనుషులాగా కొంతమంది ట్రీట్ చేసే ఆ సిస్టమ్ ఉంటుందో, దానివల్ల నేను కూడా మనిషినే కదా, నన్ను ఎందుకు మీరు మనిషిలాగా గుర్తించట్లేదు అనే ఒక ఆవేదన, బాధ ప్రతి క్షణం ఆమెని తొలిచేస్తూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఒక భర్తలాగా ట్రీట్ చేయడం కన్నా నేను ఈయనకి బానిసలాగా ఉన్నాను అనే ఆలోచనే తనలో ఎక్కువగా ఉంటుంది. అంతేనా అండి? అవును మేడం. ఎప్పుడైతే భార్యని ఇప్పుడు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేసు మాత శయనేశ్వరంబ క్షమయా ధరిత్రి అనే మాటలో మన భార్యని ఎప్పుడైతే అమ్మలా చూసుకుంటామో తను బిడ్డలా చూసుకుంటాం మేడం. 100%. మనం మొదటి బిడ్డగా భర్తనే చూసుకుంటాం మేడం. సో అది ఆ పాజిటివ్నెస్ని మనం కూడా మన వంతుగా తెలియచేయాలన్న కోణంలో ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి. అండ్ మీరు 100% సక్సెస్ అయ్యారు మీ వాయిస్తో. సో మీరు కూడా ఇంకా తను ఆ ప్రాణం పెట్టి పాడింది అంటే దాని కారణం కూడా పదాలు. ఏదైతే మహిళ ఫేస్ చేస్తోందో రెగ్యులర్గా డైలీ లైఫ్లో, అప్పుడప్పుడు అకేషనల్గా ఫేస్ చేస్తున్నవి కూడా కాదు ఇవి, రెగ్యులర్గా తను ఏదైతే మనసులో ఒక భారాన్ని మోస్తూ బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ తన పనిని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి మహిళలందరికీ కూడా ఈ పాట అంకితం చేస్తూ, ఇంకా మీకు కూడా ఏమనిపిస్తోంది మీ ఒపీనియన్ కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక డిస్కషన్స్ సమానత్వం కోసం మాట్లాడడం అనేది కాకుండా రియలైజ్ పాయింట్ అనేది కంపల్సరీగా కావాలి. చాలామందికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామేమో అనుకుంటారు, కానీ ఆ ఇస్తున్న ఇంపార్టెన్స్లో కూడా ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో, నేను మగవాడిని ఎందుకు చేయరు ఆడవాళ్ళు, అలా కాకుండా ఒక అపురూపంగా ఒక ఇంటి నుంచి పెరిగి వచ్చినటువంటి ఒక అమ్మాయిని, ఒక మనిషిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన లెక్కనే ట్రీట్ చేస్తున్నామా, జస్ట్ అదొక్కటి ఆలోచిస్తే అంతా హ్యాపీయే. ఇంకా అంతకుమించి మహిళకి పెద్దగా ప్రశంసలు, కిరీటాలు, బహుమతులు వీటికి కూడా కాదు, జస్ట్ ప్రేమకే లొంగిపోతుంది హ్యాపీగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మనందరం కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్దామా అందరికీ? మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.